ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం దసరా దేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అలాగే దసరా పండగ ఎప్పుడు, అసలు ఈ సంవత్సరం 11 రోజులు ఎందుకు జరుపుకుంటామో, 11 రోజులు అమ్మవారి అవతారాలు, అలంకారాలు, విశిష్టతలు, నైవేద్యాలు, రంగులు, అన్ని వివరాల గురించి ఈరోజు మనం పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ నవరాత్రులను జరుపుకుంటారు. నవరాత్రుల్లో దుర్గామాతను 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తాం. దేవీ నవరాత్రులు అనేవి ప్రతి సంవత్సరం శరదృతువులో ఆశ్వయుజ మాసంలో మహాలయ అమావాస్య తర్వాత మొదలై విజయదశమి వరకు 9 రోజులు జరుపుకునే వేడుక. ఈ నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తుందని, తమను అనుగ్రహిస్తుందని నమ్మకం. సాధారణంగా అమ్మవారిని నవరాత్రుల్లో 9 రాత్రులు 10 అలంకారాలలో పూజిస్తారు. అయితే ఈ సంవత్సరం 11 రోజుల పాటు దసరా శరన్నవరాత్రుల్ని జరుపుకోనున్నామని పండితులు సూచిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో దసరా శరన్నవరాత్రులను 11 రోజుల పాటు నిర్వహించాలని ఆలయ పండితులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. అయితే ఈ 2025 సంవత్సరంలో అమ్మవారు 11 అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయో, 11 అలంకారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి తిథి సెప్టెంబర్ 22 సోమవారంతో దేవీ నవరాత్రులు ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ దశమి తిథి అక్టోబర్ 2 గురువారంతో ముగుస్తున్నాయి. దసరా నవరాత్రులు 11 రోజులు వచ్చాయి కాబట్టి అమ్మవారు 11 అవతారాలలో దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రుల్లో మొదటి రోజు సెప్టెంబర్ 22 సోమవారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈ రోజున 2 నుంచి 10 ఏళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. అలాగే కలశం, అఖండ దీపం పెట్టుకునేవారు ఈరోజు అంటే మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు ప్రారంభించుకుంటే మంచిది. మొదటి రోజు అమ్మవారి నైవేద్యం బెల్లం పరమాన్నం. అలాగే అమ్మవారిని లేత గులాబీ రంగు చీరలో అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారిని ఎర్రని మందారాలు, గులాబీలు, తమ్మి పూలతో పూజిస్తారు. రెండవ రోజు సెప్టెంబర్ 23 మంగళవారం ఆశ్వయుజ శుద్ధ విధియ తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో అనుగ్రహిస్తారు. వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రి మంత్రం. 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. రెండవ రోజు నైవేద్యం నిమ్మకాయ పులిహోర. ఈరోజు అమ్మవారిని నారింజ రంగు చీరలో కానీ, కనకాంబరం రంగు చీరలో కానీ అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారిని తామర పువ్వులు, కలువ పువ్వులతో పూజిస్తారు. మూడవ రోజు సెప్టెంబర్ 24 బుధవారం ఆశ్వయుజ శుద్ధ తదియ తిథి అండి. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. మూడవ రోజు అమ్మవారి నైవేద్యం కొబ్బరి అన్నం, గారెలు, దద్దోజనం. ఈరోజు అమ్మవారిని గంధం రంగు చీరలో అలంకరింపజేస్తారు. ఈరోజు అమ్మవారిని మల్లె పువ్వులు, పొగడ పువ్వులతో పూజిస్తారు. నాలుగవ రోజు సెప్టెంబర్ 25 గురువారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఇదే ఈ 2025 సంవత్సరంలో కొత్తగా చేర్చిన అలంకారం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తిథి అనేది వృద్ధి చెందుతుంది. ఈ దసరా శరన్నవరాత్రుల్లో 11 రోజుల పాటు జరగనున్నాయి. ఇంతకుముందు 2016 సంవత్సరంలో 11 రోజుల పాటు జరిపారంట. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. మళ్ళీ ఈ 2025 సంవత్సరం అమ్మవారికి కాత్యాయని దేవి అలంకారం చేయనున్నారు. ఈరోజు నైవేద్యం పాయసం, రవ్వ కేసరి. ఈరోజు అమ్మవారిని పసుపు రంగు చీరలో అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారిని మందార పువ్వులు, మల్లె పువ్వులతో పూజిస్తారు.
ఐదవ రోజు సెప్టెంబర్ 26 శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి, తదుపరి పంచమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. అమ్మవారు సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. ఐదవ రోజు నైవేద్యం క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ్వ కేసరి. ఈరోజు అమ్మవారిని గులాబీ రంగు చీరలో అలంకరిస్తారు. ఈరోజు తామర, తెల్లని కలువ, గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తారు. ఆరవ రోజు సెప్టెంబర్ 27 శనివారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ పంచమి తిథి, తదుపరి షష్ఠి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిస్తారండి. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సుహాసిని పూజ చేయాలి. ఆరో రోజు నైవేద్యాలు చక్కెర పొంగలి, పరమాన్నం. ఈరోజు అమ్మవారిని బంగారంగు చీరలో అలంకరిస్తారు. ఈరోజు కలువ పువ్వులు, ఎర్రటి గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజిస్తారు. ఏడవ రోజు సెప్టెంబర్ 28 ఆదివారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి తిథి, తదుపరి సప్తమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఈ అమ్మవారిని పూజిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు నైవేద్యాలు కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు. ఈరోజు అమ్మవారిని పసుపు రంగు కానీ బంగారంగు చీరలో కానీ అలంకరిస్తారు. ఈరోజు పసుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజిస్తారు. ఎనిమిదవ రోజు సెప్టెంబర్ 29 సోమవారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ సప్తమి తిథి, తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. ఈరోజు నైవేద్యం దద్దోజనం. ఈరోజు అమ్మవారిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు. ఈరోజు తెల్లని పువ్వులు, మారేడు దళాలతో అమ్మవారిని పూజిస్తారు. 9వ రోజు సెప్టెంబర్ 30 మంగళవారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. భవబంధాల్లో చిక్కుకున్న మానవుణ్ణి అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఈరోజు నైవేద్యం పులగం, కదంబం. ఈరోజు అమ్మవారిని ఎరుపు రంగు చీరలో అలంకరిస్తారు. ఎర్రని పూలతో అమ్మవారిని పూజిస్తారు. 10వ రోజు అక్టోబర్ 1 బుధవారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ నవమి తిథి. ఈరోజు అమ్మవారు మహిషాసురమర్దిని దేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈ రోజును మహానవమిగా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఈరోజు నైవేద్యం చింతపండు పులిహోర, గారెలు, వడపప్పు, పానకం. ఈరోజు అమ్మవారిని నీలిరంగు చీరలో అలంకరిస్తారు. ఈరోజు నల్ల కలువ పూలు, అలాగే శంఖం పూలతో అమ్మవారిని పూజిస్తారు. 11వ రోజు అక్టోబర్ 2 గురువారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ దశమి తిథి. ఈ రోజునే విజయదశమి పండుగను జరుపుకుంటాం. అంటే దసరా పండుగను ఈరోజు జరుపుకుంటాం. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం ఈ రాజరాజేశ్వరి దేవి అలంకారం. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. అపరాజితా దేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది. ఈ తల్లి యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఆ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన ఈరోజు తప్పక చేయాలి. ఈరోజు అమ్మవారికి మహానైవేద్యాన్ని సమర్పిస్తారు. అలాగే ఈరోజు అమ్మవారిని ఆకుపచ్చ రంగు చీరలో అలంకరించి ఎర్రటి పువ్వులు, సుగంధభరితమైన పువ్వులతో పూజిస్తారు. ఈరోజే ఉద్వాసన అనేది చేస్తారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.